హాయ్ అండి. ఈరోజు ఈ ఎక్స్రే షీట్ ఉంది కదా, దాంతో ఈ బొమ్మకి రోజెస్తో ఇలా ఫ్రాక్ వచ్చేలాగా బ్యూటిఫుల్గా వస్తుందండి. చాలా బాగుంటుంది. అలా తయారు చేస్తున్నాను. అయితే ఈ బొమ్మ ఏంటంటే డ్యాన్స్ కలర్ పేపర్స్ యూస్ చేస్తున్నాను. డ్యాన్స్ బేబీ ఉంటుంది కదా, అలాగా ఫ్రాక్తో డ్యాన్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఆ టైప్లో చూపిస్తున్నాను అనమాట. అయితే హెయిర్ చూసారా, భలే ఉంది కదా. దానికి దువ్వి జడ వేద్దాము. వేసి అప్పుడు తయారు చేద్దాము. అంతే, మొదలు పెడదామండి. ఇంకా ఇది మరీ మన హెయిర్ దువ్వేసుకున్నట్టు దువ్వకూడదు. లైట్గా దువ్వేసి ఇదిగోండి ఇలా జడ. అంటే జడ ఎందుకంటే వేస్తున్నాను, బాగుంటుందండి. లుక్ చాలా బాగుంటుంది. రిబ్బన్ కడితే చక్కగా ఉంటుంది అనమాట. అందుకని జడ వేస్తున్నాను. బొమ్మలకి ఇలా జడ వేసి రబ్బర్ బ్యాండ్లు అవి పెడుతూ తయారు చేస్తుంటే భలే అనిపిస్తుంది కదా. బుజ్జి బుజ్జిగా ఉంటాయి. అది రబ్బర్ బ్యాండ్ పెట్టాక రిబ్బన్ కడుతున్నాను అనమాట. ఇదేంటంటే డిస్కో బేబీలా తయారు చేద్దామన్న ఒక ఉద్దేశంతో తయారు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, ఇది హెయిర్ బ్యాండ్ లాగా కాదు, నుదురు దగ్గర నుంచి పెడతారు కదా, డ్యాన్స్ వేసిన వాళ్ళు పెట్టుకుంటారు కదా, అలాగా సన్నంగా ఒక లేస్ అనమాట కట్టేశాను నుదుటి దగ్గర. ఈ లేస్ ఏంటంటే 1 ఇంచ్ లేస్ అనమాట. అంటే లేస్ అంటే సాటిన్ రిబ్బను. ఈ సాటిన్ రిబ్బన్ని నేను అంచనాగా ఇలాగా కుడుతున్నాను. ఆ రౌండ్ చూసుకుంటా, నెక్ చుట్టూ రౌండ్కి సరిపోయిందో లేదో చూసుకొని అంతవరకు దీన్ని కుట్టేస్తాను. కొంచెం కుర్చీలు వచ్చేలాగా చూడండి. ఇలా పెట్టి సెట్ చేసుకుంటే తెలిసిపోతుంది రౌండ్కి సరిపోయిందా లేదా అని. సరిపోయిన తర్వాత అక్కడికి ముడి వేసేసుకొని గట్టిగా లాగేసి మెడ దగ్గరికి మిగిలిన క్లాత్ అలాగే దారం కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ సాటిన్ రిబ్బన్ కట్ చేసినప్పుడు అండి, మీరు మధ్యలో ఇలా కట్ చేశారనుకోండి క్రాస్గాను, ఇంకా అది ఊడదనమాట. స్ట్రైట్గా కట్ చేస్తే పోగులా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ లేసు హెడ్కి ఏదైతే కట్టానో సన్నంది, అదే చేతులకు కూడా కొంచెం కట్టేస్తున్నాను అనమాట. అంటే డ్యాన్స్ చేసే పాప కదా, అందుకని కొంచెం ఆ టైప్లో తయారు చేస్తే లుక్ బాగుంటుంది అనేసి అది తయారైపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే నడుము చూసుకోవాలండి. నడుము వెడల్పు ఎంత ఉందో చూసుకొని ఆ వెడల్పుకి ఇలా అంచనాగా ఒక గీత గీసేసుకున్నాక ఆ వెడల్పు ఈ సైడ్ నుంచి నేను పొడవు ఎంత ఉందో చూశాను కదా, 2.5 ఉన్నది. ఆ 2.5కి అలాగా మార్క్ చేసుకొని ఆ క్రాస్ రౌండ్గా హాఫ్ సర్కిల్ వస్తుంది, అలాగా చేసుకోవాలి. అలాగే ఇటువైపు పొట్టిగా ఉంది కదా, పొట్టిగా ఉన్న వైపు ఎంత పొడవు ఉందో చూసుకొని అది 11.5 ఉందండి. అంతే హైట్లోని మిగతా అంతా కూడా ఇలాగా మార్క్ చేసుకొని ఆ క్రాస్ గీసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకోవడం వలన ఏంటంటే మనకి ఎగుడు దిగుడు ఉండదు, బొమ్మ కరెక్ట్గా స్టిక్ అని ఉంటుంది అనమాట. మళ్ళీ తర్వాత ఒకవైపు పొడవైపోయింది, ఒకవైపు పొట్టు అయిపోతుంది, పడిపోతుంది, ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే బొమ్మకు అస్సలు రాదు. ఇప్పుడు దాన్ని మధ్యకి ఫోల్డ్ చేసి నేనైతే కుట్టేస్తున్నానండి. గట్టిగా ఉండాలి కదా. మ్యాక్సిమం పిన్నులు కూడా పెట్టుకోవచ్చు, కానీ పిల్లలు పట్టుకున్నప్పుడు పిన్నులు గుచ్చుకుంటాయేమో అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం కుట్టడానికే ఇస్తానండి. ఎందుకంటే బొమ్మలు అనేసరికి గబాలనే పిల్లలు టచ్ చేస్తారు, బాగుంది బాగుంది అంటారు కదా, వాళ్ళకి గుచ్చుకోకూడదు కదా. అందుకని చెప్పేసి ఈ విధంగా కుట్టేస్తున్నాను అనమాట. ఇలా కుట్టడం వలన ఇంకా గట్టిగా కూడా ఉంటుందండి. ఇది ట్రైన్ దారం అనమాట, కొంచెం పెద్ద సూదితో కుడుతున్నాను. ఎందుకంటే ఎక్స్రే షీట్ అన్నది దళసరిగా ఉంటుంది కదా. పై వరకు కుట్టేశాక ముడేసేసుకోవడమేనండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారా? అలాగే ఎలా అనిపిస్తుందో లైక్ కూడా చేయండి, కామెంట్ పెట్టండి.
ఈ షీటు పెట్టేసిన తర్వాత ఇవి అండి చిప్సే, అయితే ఇవి గమ్ముతో పాటు వస్తున్నాయి ఇప్పుడు. దాన్ని అలా అంటించేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం గులాబీ పూలు తయారు చేసిన పై పార్ట్లో అంటించలేము. ఎందుకంటే ఆ నడుము సన్నగా కనపడకపోతే బొమ్మకైనా అందం రాదండి. ఎప్పుడైనా ఎక్కువ ఒత్తుగా మనం ఏమైనా తయారు చేయాలి ఫ్రాకు అనుకున్నప్పుడు కింద పార్ట్లోనే ఎక్కువగా ఇవ్వాలండి. పై పార్ట్లో కొంచెం ప్లెయిన్గా ఉంచుకుంటేనే బెస్ట్. ఇది డిస్కో బొమ్మ కాబట్టి కొంచెం ఆ చెంకిల్లాగా అంటించాను అనమాట. నెక్స్ట్ ఇదిగోండి, ఆ రిబ్బన్కి కొంచెం కరెక్ట్ స్టిక్ ఆన్ అయ్యి ఉండడానికి బటన్ పెట్టాను. నెక్స్ట్ ఈ పేపర్లు తీసుకోండి, కలర్ పేపర్స్. నేనైతే రెడ్ను వైట్ కూడా కాదు, కొంచెం పర్పుల్ షేడ్ ఉంది. ఈ 2 షేడ్స్లోని పేపర్స్ తీసుకొని ఈ ఒక బాటిల్ మూత అండి, ఇది మూత పెట్టేశాను. పెట్టేసి దాని చుట్టూ రౌండ్గా గీత గీసేసాను. ఇలాగ పేపర్లో ఎన్ని రౌండ్లు మనం కట్ చేయగలిగితే అన్ని రౌండ్లు. పేపర్ అసలు వేస్ట్ అప్పుడు జాగ్రత్తగా చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ రౌండ్లు గీసేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఈ గీసేసుకున్న రౌండ్లు మళ్ళీ తిరిగి కట్ చేసేసుకోండి. ఆ రౌండ్ ప్రకారం అలా కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగ మొత్తం పేపర్లో ఉన్న రౌండ్లన్నీ కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆఫ్కి ఇలా మడత పెట్టేసి ఆ బాటిల్ మూతుంది కదా, దాన్ని ఇటు తిప్పానండి. తిప్పి దానికి అలా పెట్టేస్తున్నాను. వీడియోలో ఎలా చూపిస్తున్నానో గమనించండి. ఆ విధంగా పెట్టేసేయడమే. ఇక్కడ నేను ఏంటంటే ఫాస్ట్గా చూపిస్తున్నాను, నిదానంగా కన్నా మీరు చూస్తున్నారు కదా అదే విధంగా పెట్టడమేనండి. ఒక రౌండ్ అయిపోయాక మళ్ళీ దానిపైన గమ్ రాసి మళ్ళీ మధ్యకు మడత పెట్టేయడమేనండి. అలాగా పెడుతూ వెళ్ళాలి లాస్ట్ వరకు. అంటే లోపల హోల్ కనిపించకుండా, చిన్న హోల్ ఉన్నా పర్వాలేదు, కనిపించకుండా ఉండే అంతవరకు కూడా అలా మనము గమ్ అంటిస్తూ పెడుతూ ఉండాలన్నమాట. ఆహా, ఎంత క్యూట్గా వచ్చింది గులాబీ. సూపర్ కదండి, చాలా బాగా వచ్చింది కదా. మిగతావి కూడా అలాగే వైట్, నెక్స్ట్ ఈ రెడ్ కలర్వి కూడా సేమ్ ఇలాగే గులాబీ పూలు రెడీ చేసేసుకుందామండి. అయిపోయింది, రెడీ అయ్యాయి కదా. దాన్ని వెనక్కి తిప్పేసి గమ్ అంటిస్తున్నాను. ఇక్కడి నుంచి నా పాటలు చూడాలండి, చూస్తున్నాండి. ఆ బొమ్మకి ఇలా బొమ్మకి అంటిస్తుంటే ఇది ఫెవికాల్ కదా, వెంటనే ఆరదు కదా, జారిపోతుంది మళ్ళీ పెడుతున్నా, జారిపోతుంది మళ్ళీ పెడుతున్నా, లాభం లేదు, ఇలా లాభం లేదు అనేసి ఆలోచించాను. ఇంకా ఫెవిక్విక్తో అంటించడం స్టార్ట్ చేశాను. ఫెవిక్విక్తో కొన్ని అంటాయి, కానీ ఫెవిక్విక్ చేతి మీదకి వచ్చేసింది, చేతికి కొంచెం అంటుకుపోయి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఏదైనా ఫెవికాల్ కొన్న సుఖం లేదు ఫెవిక్విక్ తోటి. అప్పుడు ఏం చేశానంటే ఇంకా స్టిక్కరు ఉంటుంది కదండి, 2 వైపులా గమ్ ఉండే స్టిక్కరు, దాంతో అంటించాను. అప్పుడు కరెక్ట్గా స్టిక్ ఆన్ అయ్యాయి. అవన్నీ నేను చూపించలేకపోతున్నా, ఎందుకంటే నేను పడిన పాటలు అలాంటివి. దీనికి అంటించడానికి చాలా శ్రమ పడ్డా. అంటే నాకు ఫెవికాల్తోటే ఎక్కువ యూస్ చేయడం బాగా అలవాటు అయిపోయి మిగతా వాటికి కొంచెం ఇబ్బంది పడ్డాను. మొత్తానికి అంటించేసాను, చాలా క్యూట్గా వచ్చిందిలేండి. బొమ్మ కూడా చూడడానికి ఎంత బాగుందో అంటే అసలు డ్యాన్స్ చేయడానికి వచ్చిన ఒక బొమ్మ ఎలా ఉంటుంది అమ్మాయి అలా వచ్చిందనమాట. అలా బొమ్మ ఆ అపియరెన్స్ అలా వచ్చింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. నేను లాస్ట్లో ఏంటంటే ఆ చైన్ ఒకటి అలా తగిలిచ్చాను, అంటే పట్టుకొని డ్యాన్స్ చేయడానికి వాటికి బాగుండేలాగా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.